ఇంకొకటి ఇప్పుడు ఎక్కడ పోయింది మీ దోస్తు అసలు కనబడతలేడుగా, బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా కేసీఆర్? నాకు అర్థమైన కాడికి నాకున్న సమాచారం మేరకు ఆయన ఇక ఈ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించుకునే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. టోటల్గానే ఆయనకి ఇక చేత కాదు, ఆరోగ్యం సహకరించదు, నీ ఏమో బతికి బట్ట కడితే చాలు, నేను ఏదో అంటే చూడు బతికి బలసాగు తినరా అన్నట్టు ఇక ఈ ఒత్తిళ్లతోటి. ఎందుకంటే ఇంటి ఎవడంటే చూడు ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, ఇప్పుడు ఇంట గెలిచే పరిస్థితి లేదు ఆయనకి. ఓకే, ఇంట్లో గెలవలేడు, ఇక అయిపోయింది. మొన్న చూసినాం కదా, మొన్నటికి మనం చూసినాం కదా, అదే ఏది బొగ్గు గన్ల సింగరేణి దాంట్లో ఆమె కొప్పలీశ్వరిని పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా కేటీఆర్ అయితే ఓపెన్గా ఎవరో చెప్తున్నారు, మొన్న ఏదో చిన్న గెట్ టుగెదర్ మీటింగ్లో సీరియస్గా ప్రతిపాదన చేసిండట, ఆమెని సస్పెండ్ చేస్తావా లేదా. కేటీఆర్ సీరియస్గా ఆయన ఏం చేస్తాడు, ఇట్లా ఇట్లా తల ఊపుకుంటూ వింటాడు. ఆయన సహజమైన గుణం కదా అది. ఇక సరే నో అని లేదు ఎస్ అని లేదు కాబట్టి అని కేటీఆర్ వెంటనే కూడా విప్పడేసాడు దాంట్లోంచి. ఇక నెక్స్ట్ స్టెప్ ఓన్లీ కేటీఆర్ డెసిషనేనా, కేసీఆర్ సంబంధం లేదా? ఈ సంబంధం అంటే ఏంటిది, ఆయన చెప్పుకుంటాడేమో, ఆయన నేను చేస్తున్నా అని చెప్తాడు. కేసీఆర్ మౌనంగా ఉన్నాడంటేనే మౌనమే అంగీకారం అంటాం కదా, ఇక నీ పని నువ్వు చేసుకోపోరా అన్నట్టే అని కేటీఆర్ భావించే ఈ పని చేసిండని దగ్గరున్న వాళ్ళు అంటున్నారు. హాస్పిటల్లో మరి రివ్యూ పెట్టిండు, ఏదో అందరు కూర్చోబెట్టి ఏదో మీటింగ్ లాగా చేసిండు. రాజకీయాల నుంచి తప్పుకుంటాడు అయితే అవన్నీ ఎందుకు పెడతాడు? అదంతా అవుతుంది, అంతేనా? అదంతా అవుతుంది. ఆయన ఇంటర్నల్ మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్ ఫామ్ హౌస్లో జరిగింది. ఫామ్ హౌస్లో జరిగిన దాంట్లో ముఖ్యులే ఉన్నారు. ఆ ముఖ్యుల దాంట్లో మరీ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే కదా, ఎవరు హరీష్, బావ, బామర్ది, ఇంకో వినోద్లు ఆ మధ్య అటు ఎక్కువ చేస్తలేడు, ఏ కుటుంబాలు వాళ్ళు అనుకొని అన్నట్టు ఉంటాడు, దూరం దూరం ఉంటాడు. ఇక ఆయన ఏముంటుంది, వీళ్ళే ఉంటారు. ఉంటే ప్రశాంత్ ఏం లేదు, వీళ్ళకి ఇవన్నీ సమస్యలు ఇది కూడా చర్చకు వచ్చిందట. ఏది ఎవరు ఈయన మన నవీన్ చింతపండు నవీన్ తీర్మానం మల్లన్న అన్నాడు కదా, ఇది కంచం మంచం అని. దీని మీద అందరు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తప్పని మాట్లాడిండు. మంత్రి ఎవరు పొన్నం ప్రభాకర్, ఇంకెవరెవరో కూడా మాట్లాడినట్టుంది. కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎవడు ప్లాస్టర్లు వేసిండో, ఎవడు మీ ఆ మూతలకి కుట్లు వేసిండో కానీ ఒక్కరు మాట్లాడలే. మధుసూదనాచారి ఏదో పేపర్ ప్రకటన ఏదో ఇచ్చినట్టు మహిళా సంఘం వాళ్ళు మొత్తుకుంటారు. మహిళల గౌరవం, ఆ గౌరవం, ఈ గౌరవం అంటారు. మరి ఏడమేలు ఒక్కడు మాట్లాడలే. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళ మహిళా సంఘం వాళ్ళు మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడినట్టు లేనే కదా. ఎందుకు మాట్లాడలే మరి కేసీఆర్, కేటీఆర్ కానీ? అంతే చెప్తున్నట్టు చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా, ఎమ్మెల్యేలే పార్టీనకి ఆమెను లైట్గా తీసుకోండి, ఆమెను పట్టించుకోకూడదు అని చెప్తున్నారట. ఈ మధ్య ఏదో ఫారిన్ పోతాడు కదా మళ్ళా అన్నారు, మరి యూరోప్ ఏదో పోతుంది 10-15 రోజులు అన్నారు. దాని జిల్లా కమిటీలో వేసి వెళ్ళిపోతుంది. దాని ముందే ఏదో మళ్ళా బాంబులు పేల్తాయని అంటారు. మరి ఏం పేల్తాయో ఏమవుతుందో ఏందో. ఇప్పుడు లోకల్ బాడీస్ యాక్చువల్గా చాలా యాక్టివ్గా ఉండాలి. కేసీఆర్ టార్గెట్ కూడా ఎప్పుడు లోకల్ బాడీసే కదా, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చిన ఎలక్షన్. ఇప్పుడు ఆయన కేసుల్లోంచి బయటపడమే ఆయన అత్యంత ప్రాధాన్యత కూడిన అంశం. ఇవన్నీ కేసులు ఏవైతే ఉన్నాయో ఆయన ఇటు కాంగ్రెస్ వాళ్ళతోటి మంచుకుండాలని అనుకుంటాడు, బీజేపీ తోటి మంచుకుండాలని అనుకుంటాడు. పోరాటం ఎక్కడిది? ఇక పోరాటం ఏముంటుంది ఆడ? ఇప్పుడు ఎటో దిక్కుంటే నడుస్తుంది. అంతే, అందరితో మంచుకుండాలి. రాముడు మనం అంటాం కదా, అందరితో మంచుకుండాలన్న అనేటోడు ఎవ్వడు ప్రపంచంలో ఇంకేం లేడు. వాడు అందరితో మంచుకెట్టుంటావు. అయితే నువ్వు ఎవరితోటి ఒక్కరితోటే ఉండాలి. కాబట్టి ఈరోజు కొడుకు అప్పగించాలని ఆలోచనలే ఉన్నా టోటల్గా. అంతే. అల్లుడి పరిస్థితి ఏందో, అల్లుడికి చెప్పేది అల్లుడికి చెప్తాడు. అల్లుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఎన్ఏ గారితో డిఫరెంట్ ఇష్యూస్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.